హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి సీలింగ్ ఫ్యాన్ మిషన్ ఉంటుంది కదా. సో ఆ మిషన్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి చాలామంది కామెంట్ రూపంలో మాత్రం ఆ మిషన్ కాస్ట్ ఎలా ఉంటుంది, సో దాని ప్రైస్ గురించి, అలానే కామెంట్స్లో కూడా వాటి బిట్ సైజుల గురించి కూడా అడగటం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఆ మిషన్ ప్రైస్ ప్లస్ ఈ బిట్లు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దగ్గరికి మరి దూరం వద్దు. చూస్తున్నారు కదా, సో మిషన్ వచ్చేసి ఇది. సో ఈ మిషన్ వచ్చేసి నేను తీసుకొని 5 years అవుతుంది. సో నేను తీసుకున్న టైంలో అయితే ఇది వచ్చేసి నాకు 25,000కి తీసుకున్నాను. సో ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మాత్రం ఇప్పుడు 29,000-30,000 అలా ఉంది. సో అప్పుడు నేను తీసుకుని 5 years అయింది. సో అప్పుడు జిఎస్టీ కూడా లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనకి 30,000 లోపల మనకి డిజిటల్ టైప్ మిషను. సో ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుంది మిషన్ వచ్చేసి. సో వీటిలో వచ్చేసి మనకి సైజులు ఉంటాయి. సో మనకి స్టాండ్తో కావాలంటే మాత్రం 30,000 అలా ఆ రేంజ్లో ఉంటుంది దీని కాస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకి వితౌట్ స్టాండ్ అయితే మాత్రం సో మనకి ఇంతవరకు వస్తుంది. సో మనకి వితౌట్ స్టాండ్ అయితే మాత్రం మనకి 20,000 లోపల మనకి రావటం జరుగుతుంది. సో మనకి దీనికి ఇక్కడ మనకు డస్ట్ అనేది వస్తుంది. సో అదేవిధంగా మనకి కింద సెల్ఫ్లు వస్తాయి. సో మనకి ఈ సెల్ఫ్లో మనకి టూల్స్ ఉంటాయి కదా, సో వాటికి ఏమైనా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు స్టాండ్ గురించి చెప్పాను కదా. మన స్టాండ్తో తీసుకుంటే మనకి 30,000 లోపల ఆ రేంజ్లో ఉంటుంది. సో నేను తీసుకొని ఒక 5 years అయింది కాబట్టి సో అప్పుడు రేట్ మాత్రం 25,000కి అలా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత రేట్ ఉందో మనకైతే అవగాహన లేదు. సో మనకి స్టాండ్తో అయితే మాత్రం 30,000 లోపల ఆ రేంజ్లో ఉంటుంది. సో మీకు వితౌట్ స్టాండ్ లేకుండా అయితే మాత్రం మీకు 20,000 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇంకా తగ్గొచ్చు పెరగొచ్చు. సో ఒక ఉదాహరణ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదేవిధంగా మనకి వితౌట్ స్టాండు అలానే స్టాండ్తో ఉన్నదానికి సేమ్ మోటార్ వచ్చేసి రెండు ఒకటే మోటరు, దాంట్లో ఉన్న ఐటమ్స్ ఒకటే సేమ్ ఐటమ్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ డిజిటల్ మీటర్ కూడా సేమ్ అదే వస్తుంది. సో బాబిన్స్ అవే వస్తాయి. సో హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండిల్స్ కూడా సేమ్ అవే వస్తాయి. ఓన్లీ మనకి స్టాండ్కి వితౌట్ స్టాండ్కి అనేది మనకి తేడా వచ్చేసి మనకి ఓన్లీ స్టాండ్ అనేది ఎక్స్ట్రా అనేది వస్తుంది. సో వితౌట్ మిషన్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ మనకి ఈ విధంగా ఇక్కడి నుంచి వస్తుంది. చూశారు కదా, ఓవరాల్గా వచ్చేసి మనకి మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్ నేను 5 సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఏ ప్రాబ్లం అనేది రాలేదు. మీకు ఈ మిషన్ తీసుకోవాలనిపిస్తే మనకి విజయవాడలో దొరకడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి వీటికి సంబంధించిన బిట్స్ ఉంటాయి కదా. సో మనకి కామెంట్ రూపంలో మనకి బిట్స్ ఎలా ఉంటాయి, సో వాటికి ఏ సైజ్ నెంబర్స్ బిట్స్ వస్తాయో చెప్పమని అడుగుతున్నారు. సో అదేవిధంగా మీకు ఆ బిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది నేను చేస్తాను. ఏ కోర్కి సో మనకి సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ కోర్లు ఉంటాయి కదా. సో వాటిలో వచ్చేసి మనకి 4 మోడల్స్ ఉంటాయి. వాటికి ఏ బిట్స్ వస్తాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి ఇందాక మీకు చూపించాను కదా మిషను. సో ఆ మిషన్కి వచ్చే బిట్స్ ఇవి. సో ఈ మోడల్లో ఉంటాయి బిట్స్ అనేవి. ఇప్పుడు మనకి సీలింగ్ ఫ్యాన్లో మనకి కోర్లు ఉంటాయి. ఆ కోర్లు సైజులు వచ్చేసి 4 మోడల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఫస్ట్ చూసుకుంటే మనకి 14 కాల్స్ కోర్ అనేది ఉంటుంది. సో ఆ 14 కాల్స్ అనే కోర్కి మనకి బిట్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ బిట్స్ వచ్చేసి ఈ బిట్స్ మీద మనకి నెంబర్స్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి. సో మనకి ఈ స్టార్టింగ్ బిట్ వచ్చేసి మనకి 2వ నెంబర్ అనే సైజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ బిట్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో వచ్చేసి మనకి సెకండ్ లైన్ అనేది ఉంటుంది. ఈ సెకండ్ లైన్కి వచ్చేసి మనకి 5వ నెంబర్ అనే బిట్టు వస్తుంది. అలాగే ఇవి వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ 2 రన్నింగ్ 5 ఉంది కదా. ఇది వచ్చేసి ఓన్లీ మనకి 14 కాల్స్ ఉంటుంది కదా. సో ఆ 14 కాల్స్కే ఈ బిట్స్ అనేది ఉపయోగిస్తాము. పాస్ చేయి ఈ లోపల. ఈ బిట్స్ ఉన్నాయి కదా, ఈ బిట్స్ వచ్చేసి మనకి 12 కాల్స్ కోర్ ఉంటుంది కదా.
ఆ 12 కాల్ కోర్కి మనము ఈ బిట్స్ అనేది ఉపయోగిస్తాము. ఈ బిట్స్ సైజ్ వచ్చేసి మనకి వీటి మీద నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. వీటిలో వచ్చేసి మనకి స్టార్టింగ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ బిట్స్ వచ్చేసి 3వ నెంబర్ అనేది ఉంటుంది. ఈ 3వ నెంబర్ అనే బిట్స్ మనకి స్టార్టింగ్ ఉపయోగిస్తాము. అదేవిధంగా మనకి 12 కాలు అవుటర్ అంటే రన్నింగ్ ఉంటుంది కదా, ఆ రన్నింగ్ కూడా మనకి బిట్స్ ఉంటాయి. ఈ బిట్స్లో మనకి దీని మీద కూడా నెంబర్ ఉంటుంది. సో ఈ నెంబరు 6వ నెంబర్ అనేది ఉంటుంది. 6వ నెంబర్ మనం సెట్ చేసుకొని మనం రన్నింగ్ అనేది సెట్ చేసుకొని అల్లుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 14 కాల్ గురించి చెప్పాను. అదేవిధంగా మనం 12 కాల్ గురించి కూడా తెలుసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనకి కంపెనీ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీ ఫ్యాన్స్కి వచ్చేసి మన బిట్లు అనేది సపరేట్ ఉంటుంది. సో ఆ బిట్స్ అనేది మనకి కంపెనీ ఫ్యాన్లు ఓరియంట్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఓరియంట్ ఫ్యాన్కి వచ్చేసి మనకి స్టార్టింగ్ అనేది 1వ నెంబర్ రావటం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, మీరు మిషన్ కొనిన తర్వాత వాటి మీద మనకి నెంబర్స్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి. సో మీరు ఆ నెంబర్స్ అనేది గుర్తుంచుకొని మనం ఏ సైజుకి ఏ బిట్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఓరియంట్ కోర్ అంటే కంపెనీ ఫ్యాన్లు చూసుకుంటే మనకి ఇక్కడ మనకి 1 అనే నెంబర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్కి ఈ బిట్లు అనేది ఉపయోగిస్తాము. అదేవిధంగా వీటిలో వచ్చేసి ఓరియంట్ ఫ్యాన్స్ మన రన్నింగ్ ఉంటుంది. మనకి ఫ్యాన్లు ఏ ఫ్యాన్ చూసుకున్నా సరే మనకి స్టార్టింగు రన్నింగ్ అనేది ఉంటుంది. సో ప్రతి కోర్కి ప్రతి కంపెనీ ఫ్యాన్కి అనేది స్టార్టింగ్ బిట్స్ ఉంటాయి, రన్నింగ్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా 4వ నెంబరు ఈ ఓరియంట్ కోర్ ఉంటుంది కదా, ఈ ఓరియంట్ కోర్కి రన్నింగ్లో మనం సెట్ చేసుకోవాలి. మనకి ఈ రన్నింగ్ నెంబర్కి మనకి ఈ 4వ నెంబర్ అనేది ఉంటుంది. చూసారు కదా, వీటికి వచ్చేసి మనకి ఈ మన ఓరియంట్ ఫ్యాన్ కోర్కి ఉపయోగిస్తాము ఈ బిట్లు అనేవి. అదేవిధంగా మనకి హై స్పీడ్ ఫ్యాన్లు ఉంటాయి. సో హై స్పీడ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటంటే 3 రెక్కల ఫ్యాన్లు ఉంటాయి కదా, సో ఈ 3 రెక్కల ఫ్యాన్లకి మనం ఈ బిట్స్ అనేది ఉపయోగిస్తాము. 2వ నెంబరు అదే 2 14 కాల్ కోర్కి వచ్చేసి 2 5. అదేవిధంగా 12 కాల్ కోర్కి వచ్చేసి 3 స్టార్టింగు, రన్నింగ్ వచ్చేసి 6. మనకి కంపెనీ ఫ్యాన్ చెప్పాను కదా ఓరియంట్ ఫ్యాను, సో ఆ ఓరియంట్ ఫ్యాన్కి వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 1వ నెంబరు, సో రన్నింగ్ వచ్చేసి 4వ నెంబరు. ఇప్పుడు మనం వీటి గురించి చెప్పుకున్నాం కదా, సో ఇప్పుడు మనకు వచ్చేసి హై స్పీడ్ ఫ్యాన్లు ఉంటాయి. సో హై స్పీడ్ ఫ్యాన్కి వచ్చేసి మనకి 4 రెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఆ 4 రెక్కలకి ఫ్యాన్కి బిట్స్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 7వ నెంబర్ అనేది ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మనకి మామూలు కోర్లు ఫ్యాన్లకి మనకి హై స్పీడ్ ఫ్యాన్ బిట్స్కి వచ్చేపాటికల్లా మనకి డిఫరెంట్ అనేది ఉంటుంది. ఈ హై స్పీడ్ బిట్స్ కదా, సో హై స్పీడ్ బిట్స్ అనేది కొంచెం వెడల్పుగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే మనకి హై స్పీడ్ బిట్స్ కోర్ సైజు లావు ఉంటుంది. అదేవిధంగా కోరు స్లాట్స్ కూడా మనకి లావుగా ఉండటం జరుగుతుంది. ఆ విధంగా మనం దీన్ని ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి మనకి హై స్పీడ్ బిట్టు 7వ నెంబరు స్టార్టింగ్ను ఉపయోగిస్తాము. దీంట్లో వచ్చేసి హై స్పీడ్లో కూడా మనకి రన్నింగ్ అనేది ఉంటుంది. ఆ రన్నింగ్ వచ్చేసి మనకి 8వ నెంబర్ అనేది ఉండటం జరిగింది. సో ఈ విధంగా మనం బిట్స్ అనేది ఉపయోగించాలి. ఇంకో విషయం ఏమిటంటే ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్ వచ్చేసి మనం హై స్పీడ్ ఫ్యాన్లు అల్లాలంటే మనకి మిషన్కి వచ్చేసి మనకి ఈ బిట్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మామూలు ఫ్యాన్లకి అసెంబ్లీ ఫ్యాన్లు ఉంటాయి కదా, సో అసెంబ్లీ ఫ్యాన్లకి వచ్చే బిట్స్ వేరే ఉంటుంది. సో హై స్పీడ్ ఫ్యాన్కి సపరేట్గా మనకి ఎక్స్ట్రా బిట్ అనేది ఇస్తారు. మనం హై స్పీడ్ ఫ్యాన్ ఏదైనా అల్లేటప్పుడు మనం ఈ బిట్ అనేది మనం ఆ మిషన్కి అనేది సెట్ చేసుకొని మన హై స్పీడ్ ఫ్యాన్ అనేది అల్లాలి. సో మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ విధంగా మనం బిట్స్ సెట్ చేసుకొని మిషన్ అనేది అల్లుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఈ బిట్స్ గురించి ఎందుకు చెప్పామంటే, సో అదేవిధంగా మనకి మిషన్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసామంటే చాలామంది కామెంట్ బాక్స్లో బిట్స్ ఎలా ఉపయోగిస్తారు, అదేవిధంగా బిట్స్ నెంబరు సైజులు ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది. అందుకని మేము దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇది ఫ్రెండ్స్, ఓకే, బాయ్.